ఇస్రాయెల్‌లో ఎంతమంది కాపరులు ఒక చిన్న గొర్రెపిల్ల ప్రాణాన్ని కాపాడడం కోసం సింహం వెంట వెళ్తారు? తన మందలోని అత్యంత చిన్న గొర్రెపిల్ల పట్ల దావీదు చూపిన ఈ శ్రద్ధను దేవుడు చూసినప్పుడు ఇశ్రాయేలుకు కాపరిగా ఉండడానికి దావీదు అర్హుడని ఆయన నిర్ణయించుకున్నారు. సాతాను ఒక బలహీనమైన సోదరుణ్ణి తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక యుద్ధంలో సాతానును ఎదిరించి ఆ సహోదరుడిని సాతాను పట్టు నుంచి విడిపించడం కాపరి బాధ్యత. దావీదు జీవితం ద్వారా బైబిల్ మనకు నేర్పే ఒక బలమైన ఆత్మీయ సత్యం ఇది. చాలామంది కాపర్లు సింహం లేదా ఎలుగుబంటి దాడి చేసినప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతారు లేదా ఆ నష్టాన్ని ఒక సాధారణ విషయంగా వదిలేస్తారు. కానీ దావీదు దృష్టిలో మందలోని ఏ ఒక్క గొర్రెపిల్ల కూడా విడిచిపెట్టదగినది కాదు. ఆ సాహసం, బాధ్యతాయుతమైన మనస్సే అతడిని దేవుని హృదయానుసారుడిగా యావత్ ఇశ్రాయేలుకు రాజుగా నిలబెట్టింది. ఆత్మీయ పరిచర్యలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. బలహీనులను, వెనుకబడిన వారిని పట్టించుకోవడంలోనే నాయకత్వపు లోతు తెలుస్తుంది. సమాజం లేదా లోకం పనికిరాదు అని వదిలేసిన వ్యక్తిని కూడా కాపాడుకోవడమే క్రీస్తు చూపిన మార్గం. ఇక్కడే నిజమైన కాపరి లక్షణం తెలిసేది. శత్రువైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నప్పుడు బలహీన విశ్వాసుల కోసం ప్రార్థనలో నిలబడడం, వారిని వాక్యంతో బలపరచడం ప్రతి ఆత్మీయ కాపరి ప్రధాన బాధ్యత. దావీదు కేవలం తన బలాన్ని నమ్ముకోలేదు, యెహోవా నామమున ఆ క్రూర మృగాలను ఎదుర్కొన్నాడు. అలాగే సహోదరుల విడుదల కోసం జరిగే పోరాటంలో కాపరులకు దేవుని ఆత్మశక్తి, తిరుగులేని ధైర్యం అవసరం. బలహీనమైన ఒక్క ఆత్మను కాపాడడానికి కూడా ప్రాణాన్ని పరంగా పెట్టే స్వభావమే పరమకాపరి అయిన యేసుక్రీస్తు స్వభావం. ప్రార్థన. ప్రేమగలిగిన పరలోకపు తండ్రి, దావీదు వలె మందలోని అతి చిన్న బలహీనమైన ఆత్మను సైతం ప్రాణప్రదంగా ప్రేమించి కాపాడే నిజమైన కాపరి హృదయాన్ని నాకు దయచేయండి. శత్రువైన సాతాను బలహీనలను మింగాలని చూస్తున్నప్పుడు భయపడి పారిపోకుండా ప్రార్థనలో నిలబడి మీ వాక్య బలంతో వారిని విడిపించే ఆత్మీయ సాహసాన్ని, భారాన్ని నాకు అనుగ్రహించండి. నా స్వశక్తి మీద కాక దావీదు వలె మీ పరిశుద్ధాత్మ నామంపైనే సంపూర్ణంగా ఆధారపడుతూ క్రీస్తు చూపిన నిస్వార్థ ప్రేమను పరిచర్యలో కనబరిచే కృపను దయచేయమని మా ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.